పార్టీ తరపున భారీ ఎత్తున విజయాలు కూడా సాధించిన పరిస్థితుల్లో వారిని కలవాలి, వారిని సన్మానించాలి, ఒక మంచి సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఇప్పటికీ కొన్ని జిల్లాలు పర్యటించారు. ఆ సర్పంచ్ల సన్మాన కార్యక్రమంలో అనేక విషయాలు కూడా మాట్లాడారు. దాంట్లో భాగంగా ఈ నెల 27వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకి టిఎస్ఆర్ గార్డెన్లో ఈ సన్మాన కార్యక్రమం అనేది ఉంది. ఆ రోజు జిల్లాలో గెలిచిన సర్పంచులందరూ, అలాగే ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, అలాగే సర్పంచులుగా పోటీ చేసిన వారు, పోటీ చేసి ఓడిపోయిన వార్డు మెంబర్లు కూడా, సర్పంచ్గా పోటీ చేసి గెలిచిన వారు, ఓడిన వారు, వైస్ చైర్మన్, ఉప సర్పంచులు, గెలిచిన వార్డు మెంబర్లు, ఓడిన వార్డు మెంబర్లు అందరూ కూడా ఈ సందర్భంగా ఆ సమావేశానికి ఆహ్వానం పలుకుతున్నాం. అలాగే మండల కమిటీలు, జిల్లా పార్టీ నాయకులు అన్ని కూడా 18 మండలాలకు సంబంధించి ఇది మహబూబాద్ జిల్లా కార్యక్రమం. దీనికి జిల్లా పార్టీ అధ్యక్షురాలు కవిత గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఆ కార్యక్రమంలో గెలిచిన సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు సన్మానం చేయడమే కాకుండా ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి అనేక విషయాలు కూడా పంచుకుంటారు. కనుక తప్పనిసరిగా 27వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకి ఆ సమావేశ స్థలికి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజాప్రతినిధులు, మండల కమిటీలు, జిల్లా స్థాయి నాయకులు అందరూ కూడా భారీ ఎత్తున తరలి రావాలి. చాలా కథలు కాకి లెక్కలు చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ గెలిచింది అనేది ఇవాళ ఎక్కడైనా చూడండి, ప్రధానమైనటువంటి గ్రామాల్లో, మండల స్థాయిలో, మండల హెడ్ క్వార్టర్స్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా గమనిస్తే పెద్ద గ్రామాలు గెలిచింది బీఆర్ఎస్ పార్టీ. చాలా చిన్న గ్రామాలలో తక్కువ స్థాయి మెజార్టీతో గెలిచింది కాంగ్రెస్ పార్టీ. పెద్ద గ్రామ పంచాయతీలు భారీ మెజార్టీతో గెలిచింది బీఆర్ఎస్ పార్టీ. అవన్నీ కూడా లెక్కలు తీస్తున్నాం. రేపు కేటీఆర్ గారు కూడా ఆ సందర్భంగా సందేశంలో చెప్తారు ఎన్ని గ్రామ పంచాయతీలు గెలిచాయి, గ్రామ పంచాయతీలు గెలిచిన ఓటర్ల సంఖ్య ఎంత, మాదెంత, కాంగ్రెస్ ఎంత అనేది కూడా చాలా స్పష్టంగా చెప్పబోతున్నారు. మంచి కార్యక్రమం. మేము కూడా ఊహించలే ఇంత భారీ ఎత్తున సర్పంచులు గెలుస్తారని. పార్టీ గుర్తు మీద జరిగే ఎన్నిక కాదు. తర్వాత పోతే ఇంకా 3 సంవత్సరాలు ప్రభుత్వానికి సమయం ఉంది. ప్రభుత్వంతో అనేక అవసరాలు ఉంటాయి. కనుక ఈ సర్పంచ్ ఎన్నికలు మాకంత అనుకూలంగా ఉండవని మేము భావించాం. కానీ ఎవరికి వారు ఎక్కడ వీలైతే అక్కడ ఎంత వీరోచిత పోరాటం చేసి బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని అందించి పార్టీకి ఒక మంచి ధైర్యాన్ని ఈ సర్పంచ్ ఎన్నికల ద్వారా ఇవ్వడం అనేది జరిగింది. రాబోయే ఎన్నికల్లో ఇంకా పరిణామాలు ఎట్లుంటాయి అనేది ఇక ఊహించుకోవాలి. అందుకనే ఆ ఊహల్లో భాగంగానే మొన్న సింగిల్ విండో ఎన్నికల రద్దు అనేది చేశారు. విచిత్రం, వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఇచ్చింది వీరే, సింగిల్ విండోలకి, డిసిసిబిలకి. వాళ్ళ టర్మ్ ఇంకా ఫిబ్రవరి దానికి ఉంది. మొన్న రద్దు చేశారు. రద్దు చేసేత మొత్తం నామినేట్ చేస్తారట. సింగిల్ విండో చైర్మన్లుగా, బ్యాంకు చైర్మన్లుగా, డైరెక్టర్లుగా నామినేట్ చేస్తారట. ఎంత అసహనంగా అనిపిస్తుంది ముఖ్యమంత్రిలో, ఎంత ఫ్రస్ట్రేషన్. వాళ్ళ మంత్రులు, ఎమ్మెల్యేలను కూర్చోబెట్టుకొని ఎట్లా ఓడిపోతారు, ఇంత భారీ స్థాయిలో ఓటమి ఎట్లా జరుగుతుందని ఇన్నర్గా రివ్యూ చేసుకుంటున్నారు. అవి బయట మీడియా ద్వారా లీకేజీలు వస్తూనే ఉన్నాయి. లేకపోతే గాంభీర్యం మాత్రం విపరీతంగా ప్రదర్శిస్తున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ ప్రజలకు అర్థమవుతుంది. వీటిని ఎండగట్టాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం పైన తీవ్రమైన ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ ఒత్తిడి తీసుకురావడానికి మా గెలిచిన సర్పంచ్లు కానీ, లేదా రాబోయే ఎన్నికల్లో మరింత బలాన్ని చేకూర్చుకోవడం కోసం, పార్టీని మరింత బలోపేతం చేయడం కోసం, మహబూబాద్ జిల్లా నాయకత్వాన్ని కూడా ఒక్క తాటిపైకి తీసుకొచ్చి మరింతగా ముందుకు తీసుకెళ్లడం కోసం
రాబోతున్న కేటీఆర్ గారికి బ్రహ్మాండంగా స్వాగతం చెప్తూ ఏర్పాట్లు చేస్తున్నాం. ఆ ఏర్పాట్లకు సంబంధించి కూడా బాధ్యతలు కమిటీలు కూడా పూర్తి స్థాయిలో వేసుకుంటున్నాం. దీన్ని పెద్ద ఎత్తున భాగస్వామ్యమై జయప్రదం చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 18 మండలాల్లో గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, పోటీ చేసిన ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మొన్నటి 3 దఫాలుగా 3 ఫేజ్లలో అయిన ఎలక్షన్స్ లో ఎవరైతే ఆ పోటీ చేసిన అభ్యర్థులందరూ కూడా ఆత్మీయ సమ్మేళనంగా ఏర్పాటు చేసుకొని దాంతో పాటు గెలిచిన అభ్యర్థులు కూడా సన్మానం చేసుకొని కార్యక్రమంలో భాగంగా ఇవాళ కేటీఆర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పర్యటించిన విషయం మీ అందరూ తెలిస్తే, అందులో భాగంగానే మేము అడగగానే వారు వెంటనే మహబూబాబాద్కి వస్తా అని చెప్పినందుకు నిజంగా చాలా సంతోషిస్తున్నాం. మీడియా ముఖంగా కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్న మన కార్యకర్త సోదరులకు, పోటీ అభ్యర్థులకు, మండల నాయకులకు, జిల్లా నాయకులకు అందరు కూడా ఇదే మా ఆహ్వానంగా మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం. తప్పకుండా అందరూ ఎల్లుండి ఈ కార్యక్రమం అందరూ పాల్గొని దిగ్విజయం చేయండి. ఎందుకంటే పోయిన 10 ఏళ్లలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గమనిస్తే ఏంటంటే ఎక్కడైనా ఒక చిన్న వార్డు మెంబర్ గెలవాలన్నా కూడా కాంగ్రెస్ పార్టీకి, లేకపోతే ఎక్కడైనా సొసైటీ డైరెక్టర్ గెలవాలన్నా నామరూపాలు లేకుంటుండే కాంగ్రెస్ పార్టీ. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయిన వెంటనే ఇవాళ జిల్లాలో దాదాపుగా మేము 143 మంది సర్పంచులు, కొన్ని చోట్ల సర్పంచ్ అభ్యర్థులు, ఉప సర్పంచులు దాదాపు ఒక 130 మంది పైచిలు కూడా అందరూ గెలిచి ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ సింబల్ కారు గుర్తు లేకున్నా వారికి వచ్చిన వ్యక్తిగత సింబల్ మీద పోటీ చేసి గెలిచిందంటే ఇవాళ గ్రామాల్లో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ మీద ఎంత వ్యతిరేకత మూట కట్టుకుందో మనందరికీ ఈ సర్పంచ్ ఎలక్షన్ ఉదాహరణ ఉంది. ఎందుకంటే రాను ఇంకా అదే మన కేసీఆర్ కార్ సింబల్ విధంగా ఉంటే ఏ విధంగా ప్రపంచం ఉండబోతుందో రాను మీరు చూస్తారు. కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్లే నిన్న రేవంత్ రెడ్డి గారు నిజంగా మాట్లాడిన మాట చూస్తే ఒక వీధి రౌడ్ కూడా ఆ విధంగా మాట్లాడు. అంత దరిద్రంగా అంటే కేసీఆర్ గారు ఒక్కసారి వచ్చి ఒక అర్ధగంట 40 నిమిషాలు ప్రెస్ మీట్ పెట్టగానే ఇంత ఉలుక్కి పడి ఆయన ఫ్రస్ట్రేషన్ ఏం చేయాలి తోచక మళ్ళీ గతంలో మాట్లాడిన నీచమైన మాటల కంటే అధ్వానంగా ఒక వీధి రౌడీ కంటే దిగజారి కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ గారి మీద ఏదైతే అక్కసి వెళ్ళగక్కుతున్నారో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఇంకా 3 ఏళ్ళు మీరు ఉంటారేమో కానీ రాను రోజుల్లో ఖచ్చితంగా మిమ్మల్ని ప్రతి ఒక్కరు బుద్ధి చెప్తారు. ఇవాళ చూడండి మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా మరిపేడలో యూరియా కోసం ఇప్పుడు క్యూ లైన్ లో చూడండి, నర్సులపేటలో చూడండి, ఇవాళ చిన్నగూడలో చూడండి. అంటే నిజంగా మీ బుద్ధి సిగ్గుంటే క్షేత్రస్థాయిలో రైతాంగానికి కావాల్సిన వారికి యూరియా బస్తాలకు కావచ్చు, మిగతా సంక్షేమ దృష్టి పెట్టాలి. కానీ పొద్దునే లేస్తే తిట్ల దండకం మీదనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. కానీ కేసీఆర్ గారు వారు ఎప్పుడు అవసరం ఉంటే ప్రజలకు ఎప్పుడు ఇబ్బంది అయితే అప్పుడు ఇప్పుడు పాలమూరు ఎత్తిపోతున్న పథకం మీద అన్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా దాన్ని సరైన టైంలో పూర్తి చేయాలనే ఉద్దేశంతో మొన్న వచ్చి వారు ప్రెస్ మీట్ పెట్టిన రేవంత్ రెడ్డి గారు ఏ సమావేశం పెట్టినా ఎక్కడ మాట్లాడినా కేసీఆర్ జపం అంటే ఇంకా రామజపం చెప్తే ఆయనకి పుణ్యం దక్కేదేమో కానీ కేసీఆర్ జపం చెప్పి ఆయన భగవంతుడు ఇంకా ఆశీస్సులు ఇచ్చే విధంగానే ఆయన ఎక్కడక్కడ అడ్డగోలు మాట్లాడుతూ ఉన్నాడు. ఏదైనా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కానీ ఇవాళ మహబూబాబాద్ జిల్లాలో పూర్తి నాయకత్వం అందరం రవీంద్రరావు గారు, నేను, రెడ్డి నాయక్ గారు, శంకర్ నాయక్ గారు, సత్యనాథ్ గారు, మిగతా ఉన్న మా నాయకత్వం అందరం కూడా ఏకమై అందరూ సమిష్టిగా కూడా ఎల్లుండి కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా దిగ్విజయం చేస్తా ఉన్నాం. మీ దీంట్లో కూడా మీడియా మిత్రులు కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి మరియు 18 గ్రామాలు, ఎందుకంటే ఇటు పక్కన హరిప్రియ గారు మరియు పక్కన నాగజ్యోతి గారు, దయాకర్ గారు అందరూ సమిష్టిగా అందరూ కూడా ఎల్లుండి కార్యక్రమాన్ని అందరూ పాల్గొని ఈ కార్యక్రమం దిగ్విజయం చేయాలని మరి కార్యకర్త సోదరులకు, గెలిచిన అభ్యర్థులకు, పోటీ చేసిన అభ్యర్థులు కూడా ఇదే పిలుపుగా భావించి ఎల్లుండి కార్యక్రమం దిగ్విజయం మరొకసారి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.